కామారెడ్డి జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు. జిల్లా నుండి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుపై స్పష్టత లేదన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించుకుంటా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, ఉరికింది ఏమీ లేదు అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు, ఆ గాడిద గుడ్డు రేటు 8,06,700 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు. ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 19,000 కోట్లు ఇచ్చింది. రైతు సంక్షేమానికి వ్యవసాయ డెవలప్మెంట్ కోసం 4,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, కులమతాల ప్రభుత్వం, హిందూ పక్షపాతి అని చెప్తుంటావు. మైనార్టీ సంక్షేమానికి 912 కోట్లు ఇచ్చింది. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రానికి 1,600 కోట్లు ఇచ్చింది. పన్నుల ద్వారా తెలంగాణకు 196 కోట్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 8,62,000 చిల్లర కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నేను మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, కామారెడ్డిని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి రామ మందిర్ గారు అయోధ్యలో ఓడిపోయారు, మీరు ఆడ ఓడిపోయారు. నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా. స్టేట్లో నువ్వు కామారెడ్డి జిల్లాలో గెలవలేవు, నీ సొంత జిల్లాలో గెలవలేవు. నువ్వు కామారెడ్డి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి బురద చల్లిపోవడం కాదు. నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో, నువ్వు ఇచ్చిన 6 పథకాలు ఏవైతున్నాయో 6 పథకాలను ఎలా అమలు చేస్తావు, ఏ విధంగా పైకి తీసుకొస్తావు, అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసేంత నిందించేంత పొగోడి కావు. నీకు తెలుసు ఆ విషయం. పెద్దన్న అని పోతున్నావు. పెద్దన్నతో చక్కగా ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. నువ్వు పెద్దన్నతో చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు. నువ్వు కూడా అలా అని చేస్తే రాక్షసుల పాలన పోయి ఇప్పుడు రాబందుల పాలన వచ్చింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో తొండచేయి వాడని చూపించి ఆర్టీసీ మొగ్గు చూపించి అందరికీ డ్యూటీ చేసినావు. నువ్వు కంపల్సరీ